ఇక ముందు 2 సినిమాల్లో ఇద్దరు కొత్త హీరోయిన్లనే పరిచయం చేసావు. కొత్త వాళ్ళే, ఇద్దరు కొత్త వాళ్ళే. ఈ సినిమా కూడా శంకర్ గారు తెలుగు శంకర్ గారు అమ్మాయి తెలుగులో చేస్తుందండి, సాయి పేరుగా చేస్తుంది అమ్మాయి. అమ్మాయి శంకర్ గారు డాక్టర్, అమ్మాయి చాలా గ్రౌండ్ తిరుగుతుంది. అంటే అమ్మాయి సినిమాలో క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుంది. అది చూసే సినిమాని అమ్మాయిని క్యాష్ చేసింది. చాలా బబ్లీగా అల్లరి చిల్లరగా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే కావాలి. వెన్నెల క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్, వెన్నెల క్యారెక్టర్ పర్ఫెక్ట్ యాప్ట్. సాయి క్యారెక్టర్ హీరోని క్యారెక్టర్ని టీచ్ చేసుకుంటూ animal పాడుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ అనమాట. అమ్మాయి 100% ఎఫర్ట్ పెట్టి చేసింది. శంకర్ గారు డాక్టర్ నాకు గర్వం ఎక్కడా ఉంటుంది. అమ్మాయి చాలా గ్రౌండ్ ఎడుతుంది. అసలు మేమే షాక్ అయిపోయాం. ఒక 4-5 days షూట్ అయిపోయిన తర్వాత సాయి గారు అడిగారు, హీరో గారు, నిజంగా ఏమో శంకర్ గారు డాక్టర్ అండి మరింతగా పొరికిగా బిహేవ్ చేస్తుంది ఏంటండి అని. మీ చెన్నై పొరికి అంత ఇలాగే ఉంటుందని ఏడిపిస్తుండే వాళ్ళు. అమ్మాయి బాగా టీచ్ చేస్తుంటుంది అనమాట. తర్వాత వాళ్ళ మదర్ని అడిగితే ఏంటంటే ఇలాగా ఏంటి ఇంత జోబర్గా ఇలా ఉంటుంది, అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి డిపార్ట్మెంట్తో కానీ మిగతా వాళ్ళతో కానీ సాయి గారు అసిస్టెంట్ ఉంటాడు బాబాలి అని, తను ఎప్పుడు గిల్లి గిచ్చి ఏడిపిస్తుండేది. మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, గిచ్చమాక ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ హుక్లేని పట్టుకొని అమ్మాయి అతన్ని గిచ్చితో ఏడిపిస్తుండేది అనమాట. ఫుల్ ఫన్తో నడుస్తుండేది. తర్వాత మనోజ్ గారి పేరు కింద ఆనంద్ చేసింది. ఆనంద్ అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్. తెలుగులో తక్కువ సినిమాలు చేసింది, తమిళ్లో మాత్రం చాలా మంచి క్యారెక్టర్. అదండి ఇంకా అంటే మీకు చెప్తున్నారు, మీకు ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీకు తెలియదు కదా ఏంటంటే అది. ఇక్కడ కైకా ఇల్లా వాళ్ళని మీకు తెలీదు, మేము చేసిన మార్పుల చేర్పుల వల్ల ఎవరంటే తెలియదు. అందుకే అది సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే డెఫినెట్ చూసాడానికి గడువుని మాత్రం అనిపించదండి. ఎందుకంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసుకుని థియేటర్లోకి వస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి అయితే ఆపోజిట్లో ఉంటుంది. అది మాత్రం ఈ క్యారెక్టర్ అనుకుంటారు కదా, అది మాత్రం కొంచెం ట్విస్ట్ టర్న్స్ వేరే ఉంటాయి. ఓకే. అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. తర్వాత రోహిత్ గారి వైఫ్ క్యారెక్టర్ దివ్య పిల్లై మలయాళి అమ్మాయి చేసింది. అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసింది. చాలా రాయల్టీగా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా.